బొమ్మల కథలు. పక్కపక్క ఊర్లో కామేశ్వరరావు, భీమేశ్వరరావు అనే ధనవంతులైన ఇద్దరు బావా బావుమరుదులు ఉండేవారు. కామేశ్వరరావు అపారవంతమైన ధనవంతుడు. కాని అతను పిసినారిగా పేరుగాంచాడు. అతని భార్య లలిత చాలా మంచి మనసున్న మనిషి. భీమేశ్వరరావు కూడా వర్తకంలో బాగానే సంపాదించినా బావ అంత ధనవంతుడు కాదు. భీమేశ్వరరావు భార్య సుగుణ కూడా చాలా సరళంగా, ప్రేమగా మాట్లాడేది. కామేశ్వరరావు పిసినార్తనం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు తరచుగా వచ్చేవి. ఒక శుభవేళ భీమేశ్వరరావు, సుగుణ తమ ఏకైక కుమారుడు రమేష్ వివాహ పత్రికనివ్వడానికి కామేశ్వరరావు ఇంటికొచ్చారు. నమస్కారం బావుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? కామేశ్వరరావు నవ్వు మొహం పెట్టడానికి కష్టపడుతూ, భీమేశ్వరరావా, రారా కూర్చో. ఇంత దూరం బండిలో వచ్చారా, నడిచొచ్చారా? నడిచే వచ్చాం బావుగారు. దారిలో వరిచేలు ఎంత పచ్చగా ఉన్నాయో చూస్తూ వచ్చాం. మంచి పని చేస్తావు. బండి ఖర్చు కనీసం 10 రూపాయలు మిగిలాయి కదా. ఆ డబ్బుతో 10 మందికి పానీయం కొనివ్వచ్చు. అదే తెలివైన పని. అన్నయ్య, మా అబ్బాయి రమేష్కి వివాహం నిశ్చయమైంది. దయచేసి ఈ శుభపత్రికను మీరు, వదినమ్మ స్వీకరించండి. లలిత పత్రిక తీసుకుని సంతోషంతో, ఆహా, ఎంత మంచి వార్త! ఎప్పుడు ముహూర్తం? వచ్చే నెల ఆఖర్లో మంచి ముహూర్తం పెట్టారమ్మా. కామేశ్వరరావు పత్రిక తీసుకుని లోపల తిప్పి చూస్తూ, ఆగాగు. ఈ పత్రికకు ఎంత ఖర్చు పెట్టావు భీమా? ఇది రంగుల కాగితం కదా, చాలా ఖరీదయి ఉంటుంది. మామూలు ఖర్చే బావుగారు. మంచి కాగితం వాడాలన్నారు. మామూలు ఖర్చేనా? ఈ పత్రిక వెనుక ఆ పక్షుల బొమ్మ, రంగుల అక్షరాలు ఎందుకు? దీనివల్ల 100 రూపాయలు ఎక్కువ ఖర్చయింది కదా. ఆ 100 రూపాయలతో నువ్వు 4 రోజులు హాయిగా బతకచ్చు. అన్నయ్యగారు, మా రమేష్ వివాహపు పత్రిక అది. 10 మందికి పంచాలి కదా. అందుకే కాస్త అందంగా ఉండాలని. అందమనేది డబ్బు వృధా చేయడంలో కాదు సుగుణా. ఒక తెల్ల కాగితంపై మామూలు అక్షరాలతో రాసి పంపిస్తే 10 మందికి ఆ శుభవార్త తెలియదా? ఎందుకంత వృధా? పత్రికకు వృధా చేసే ఈ డబ్బుతో నువ్వు రమేష్కి ఒక వెండి కప్పు కొనవచ్చు. భీమేశ్వరరావు నవ్వు నాపుకుంటూ, సరే బావుగారు, ఇప్పుడు మీరు, చెల్లెమ్మ మా ఇంట్లో ఒకరోజు ముందు వచ్చి ఆశీర్వదించాలి. ఒకరోజు ముందు రావాలా? అంటే అక్కడొక పూట భోజనం చేయాలి. మళ్ళీ బండి ఖర్చు ఎందుకంత వృధా? నేను వివాహం రోజే వస్తాను. అన్నయ్య, మా ఇంట్లో పెద్ద శుభకార్యం. మనం ఒక రోజు ముందు వెళ్ళి అన్ని పనులు చూసుకుంటే బావుంటుంది. లలిత, నువ్వు డబ్బు విలువ తెలియందానివి. వివాహం రోజు వెళ్తే ఒకరోజు బండి ఖర్చు, 2 పూట్ల ఆహార ఖర్చు మిగులుతుంది కదా. భీమేశ్వరరావు మనసులో బాధను దాచిపెట్టి, మీ ఇష్టం బావుగారు, కాని మీ ఆశీర్వాదం మాకు చాలా ముఖ్యం. సరే, మేం వెళ్ళొస్తాం. భీమా, ఆగాగు. ఇంకో విషయం, ఈ వివాహానికి నాకెంత ఖర్చవుతుందో ఒక చిట్టా తయారు చేశావా? కానుకలు, విందు అన్నింటి గురించి లెక్కలు నాకు చెప్పాలి. భీమేశ్వరరావు విసుగుతో, ఇంకా సమయం ఉంది కదా బావుగారు. అంతా వివరంగా అప్పుడు చూసుకుందాంలేండి. మేం వెళ్ళొస్తాం. నమస్కారం. వివాహానికి ఇంకా 2 వారాలుంది. లలితకేమో తన మేనల్లుడికి ఒక విలువైన కానుక ఇవ్వాలని ఆశ. ఆమె తన భర్తతో మాట్లాడ్డానికి ప్రయత్నించింది. ఏవండీ, మీరు రమేష్కి కానుకగా ఏం కొందామనుకుంటున్నారు? వాడి వివాహానికి అందరూ గొప్ప గొప్ప వాళ్ళొస్తారు. మనం వాడికిచ్చే కానుక కొంచెం బావుండాలి కదా. లలితా, నేను 10 రోజుల నుండి ఆలోచిస్తున్నాను. కానుకల విషయంలో నేను చాలా తెలివిగా వ్యవహరించాలి. ఇంతకీ ఏం కొందామనుకుంటున్నారు? నేను రమేష్కి 10 రూపాయలు విలువైన ఒక వెండి పూల చెంబు ఇద్దామని అనుకుంటున్నాను. అది 10 కాలాలు ఉంటుంది. డబ్బు కూడా పెద్దగా వృధా కాదు. 10 రూపాయల వెండి పూల చెంబా? అది మరీ చిన్నదవుతుంది కదా. మనం కనీసం 1000 రూపాయల విలువైన ఒక బంగారపు ఉంగరమైనా ఇవ్వాలండి. 1000 రూపాయలా? నువ్వు నా డబ్బుని కాలితో తన్నాలనుకుంటున్నావా? 1000 రూపాయలతో మనం 4 బస్తాల ధాన్యం కొనవచ్చు. నువ్వు అనవసరమైన ఆలోచనలు మానుకో. అది కాదండి. నేను నా వదినకి, నా అన్నయ్యకి నా చేతులతో ఒక పట్టుచీర, ఒక పంచె కొంటాను. దాని ఖర్చు నేను భరిస్తానులేండి. మీరు కనీసం వాడికి పెట్టడానికి ఒక చిన్న బంగారపు ఉంగరం కొనివ్వండి చాలు. లేదు లలిత, నువ్వు చీర పంచె కొంటే
నేనింకేమీ కొన్ను. మనం ఒకే కానుకిస్తే సరిపోతుంది. నేను వెండి పూల చెంబునే కొంటాను. లలిత బాధగా, మీరు మరీ ఇంత పిసినారుగా ఉంటే ఎలాగండి? మన పరువు పోతుంది కదా. అన్నయ్య ఏమనుకుంటాడు? భీమేశ్వరరావు నేను ధనవంతుణ్ణి అని అనుకుంటాడు. నేను డబ్బుని ఎంత జాగ్రత్తగా వాడతాను అని అనుకుంటాడు. మన పరువు గురించి నువ్వు బాధపడకు. లలితకు తన భర్త మాటలు నచ్చలేదు. ఆమెకి రమేష్ అంటే చాలా ప్రేమ. అందుకే ఆమె తన సొంత ఆభరణాల పెట్టెను తెరిచి తన దగ్గరున్న పాత బంగారపు గొలుసులో ఒక చిన్న భాగాన్ని తీసి దాన్ని బంగారపు ఉంగరంగా మార్చడానికి రహస్యంగా బయలుదేరింది. వివాహం రోజొచ్చింది. కామేశ్వరరావు, లలిత భీమేశ్వరరావు ఇంటికి బండిలో వచ్చారు. వారి రాక ఆలస్యమైంది. కామేశ్వరరావు భీమేశ్వరరావుతో, భీమా, ఎంతమందొచ్చారు? ఈ పందిరి వేయడానికి ఎంత ఖర్చు పెట్టావు? ఈ లైట్లెందుకు? దండగా రాత్రివేళ చంద్రకాంతి సరిపోతుంది కదా. ఈ డబ్బంతా వృధా చేస్తున్నావు. బావగారు, మీరు దయచేసి కూర్చోండి. ముందు భోజనం చేయండి. మీ లెక్కలు తర్వాత చూసుకుందాం. కామేశ్వరరావు చుట్టూ చూస్తూ, భోజనమా? ఉదయం మా ఇంట్లో అల్పాహారం చేశాను. ఇప్పుడే భోజనం చేస్తే అది మళ్ళీ ఎక్కువై కడుపు నొప్పొస్తుంది. భోజనం వద్దు. నువ్వు పానీయం మాత్రం పంపించు. అందులో ఎక్కువ పంచదార కలపకుండా చూడు. పంచదార కూడా ఖరీదే కదా. సుగుణ బాధగా, అన్నయ్యగారు, మీరు మా ఇంటికి అల్లుళ్లాంటివారు. దయచేసి మర్యాదలు చేయనివ్వండి. మర్యాదంటే డబ్బు వృధా చేయకుండా ఉండడమే సుగుణ. సరే సరే, కానుకల కార్యక్రమం మొదలుపెట్టండి. నేను కానుకిచ్చి తొందరగా వెళ్ళాలి. బండికి ఎక్కువ డబ్బివ్వకూడదు. కానుకల కార్యక్రమం మొదలైంది. ప్రతి ఒక్కరూ రమేష్కి, కోడలికి మంచి మంచి బహుమతులిచ్చారు. చివరికి కామేశ్వరరావు, లలిత వంతు వచ్చింది. కామేశ్వరరావు ముందుకొచ్చి ఒక చిన్న పెట్టెను రమేష్ చేతికిస్తూ, రమేష్, చూడు, నీకు నేనొక మంచి కానుకిచ్చాను. ఇది తరతరాలు ఉంటుంది. డబ్బు వృధా కాదు. జాగ్రత్తగా చూసుకో. రమేష్ పెట్టెను తెరిచి చూసి, మావయ్య, ఇది వెండి పూల చెంబు కదా. చాలా బావుంది. అవునవును, 10 రూపాయల వెండి పూల చెంబు. చాలా విలువైంది. లలిత తొందరగా ఇంకో చిన్న పెట్టెను తీసి, రమేష్, ఇది నేనిస్తున్నాను. ఇది నీకోసం నేను ప్రత్యేకంగా చేయించాను. రమేష్ పెట్టెను తెరిచి, అత్తయ్యా, ఇది బంగారపు ఉంగరమా? చాలా థ్యాంక్స్. కామేశ్వరరావు ఆశ్చర్యంగా, కోపంతో, లలిత, ఇదెక్కడ్నించి తీసుకొచ్చావు? ఎవరు కొన్నారు? దీనికెంత ఖర్చు పెట్టావు? దీని ఖర్చు నేను భరించానులేండి. నా సొంత డబ్బుతో, నా సొంత నగల నుండి దీన్ని తయారు చేయించాను. మీరు కేవలం 10 రూపాయల వెండి పూల చెంబిచ్చారు. నేను మన ఇంటి పరువు నిలబెట్టాలనుకున్నాను. కామేశ్వరరావు ముఖం కోపంతో ఎర్రగా మారుతుంది. నువ్వు నా డబ్బుని వృధా చేశావు. నువ్వు నా పిసినార్తనాన్ని, నా పరువుని అందరి ముందు తీశావు. నీకు నా ఇంట్లో స్థానం లేదు. ఆగండి బావుగారు, మీరేం మాట్లాడుతున్నారు? మా ఇంట్లో ఇంత గొడవెందుకు? భీమా, నువ్వు నా భార్య కండగా ఉన్నావా? ఈమె నా డబ్బుని వృధా చేసింది. బావుగారు, మీరసలు మనిషేనా? మీరంత ధనవంతులు, కానీ మీ మనసు చాలా పేదది. డబ్బుని మట్టిలా చూసే మీ పిసినార్తనంతో 10 రూపాయల చెంబిచ్చి మీ పరువుని మీరే తీసుకున్నారు. మీ భార్య మీకు మంచి మనసు చూపించాలనుకుంది. ఆ బంగారపు ఉంగరం విలువ వేలల్లో కాదు. ఆమె ప్రేమ విలువ కోట్లలో ఉంటుంది. రమేష్, సుగుణ, మీరు మీ గదుల్లోకి వెళ్ళండి. వెళ్ళి వాతావరణాన్ని పాడు చెయ్యొద్దు. బావుగారు, మీరు కూర్చోండి. నేను కూర్చోను. నేను నా డబ్బు, వస్తువుల్ని కాపాడుకోవాలి. లలిత, నువ్వు తప్పు చేశావు. తప్పు చేసింది మీరండి. మనసుతో ప్రేమగా ఇవ్వాల్సిన చోట మీరు కేవలం ఖర్చు లెక్కలే చూశారు. నాకు మీ డబ్బొద్దు, మీ పిసినారి మాటలు వద్దు. రే రమేష్, నా ఉంగరం నాకు తిరిగిచ్చేరా. నా పట్టుచీర పంచ కూడా నేను తిరిగి తీసుకెళ్ళిపోతాను. చెల్లెమ్మా, ఆగు. బావుగారు, మీరు కూడా ఆగండి. మీకు నేనీరోజు ఒక పాఠం చెప్తాను. నా వర్తకం కోసం నేనొక రోజు మిమ్మల్ని అప్పు ఇవ్వమని అడిగినప్పుడు మీరొక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నేనే కష్టపడి సంపాదించుకున్నాను. మీరు మీ డబ్బుని పూజించే పిసినారి, కాని మేము అనుబంధాల్ని పూజించే మనుషులం. అప్పుడు కామేశ్వరరావు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. బావుగారు, మీరు మీ పిసినార్తనం మానుకుంటేనే మీ భార్య మీతో సంతోషంగా ఉంటుంది. లేకపోతే మీరెంత ధనవంతులైనా
మీరు ఒంటరిగానే ఉండిపోవాల్సొస్తుంది. ఆ 10 రూపాయల చెంబు 10 కోట్ల ఆస్తి కంటే విలువైందేమీ కాదు. మానవత్వం లేని ధనం వృథా. నాకర్థమైంది భీమా. నా పిసినార్తనం నన్ను నా భార్యకు, నా కుటుంబానికి దూరం చేసింది. నేను నా పిసినార్తనం వల్ల పరువు పోగొట్టుకున్నాను. లలిత, దయచేసి నువ్వు నన్ను క్షమించు. నువ్వు నిజంగా నాకొక గొప్ప పాఠం నేర్పావు. మీరు మనసు మార్చుకుంటే అదే మీరు నాకిచ్చే గొప్ప కానుకండి. నేనిక నుండి మారతాను లలిత. నేను డబ్బు కంటే అనుబంధానికే ఎక్కువ విలువిస్తాను. నేను వెంటనే రమేష్కి, కోడలికి 10,000 రూపాయల కానుకిస్తాను. అది నేను మనస్ఫూర్తిగా వాళ్ళకిస్తున్న కానుక. బావగారు, డబ్బు ముఖ్యం కాదండి. మీరు మనసు మార్చుకోవడం ముఖ్యం. సంతోషం. కామేశ్వరరావు తన తప్పు తెలుసుకున్నాడు. అతడు తన పిసినార్తనాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నించాడు. ఆ రోజు నుండి అతను కేవలం లెక్కల చిట్టాలు మాత్రమే కాకుండా మనుషుల మనసుల్ని కూడా లెక్కించడం నేర్చుకున్నాడు. లలిత, కామేశ్వరరావుల బంధం మళ్లీ చిగురించింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, పిసినారితనం అనేది మనిషిని ఆర్థికంగా ధనవంతుణ్ణి చేయవచ్చు, కాని కుటుంబ అనుబంధాల నుండి, సంతోషం నుండి దూరం చేస్తుంది. డబ్బు విలువ కంటే బంధాల విలువ, మనసుతో కూడిన ప్రేమ, దయ చాలా గొప్పవి. ఒక సముద్ర తీరంలోని చిన్న గ్రామం అది. ఆ గ్రామంలో రామయ్య అనే రొయ్యల వ్యాపారి ఉండేవాడు. అతను బాగా కష్టపడి పనిచేస్తాడు. కాని ఎంత సంపాదించినా ఇంకా ఏదో తక్కువైనట్లుగానే భావించేవాడు. అతని పక్కనే సోమయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను కేవలం తన కుటుంబానికి సరిపడా చేపలు మాత్రమే పట్టి మిగతా సమయాన్ని ప్రశాంతంగా గడిపేవాడు. ఒకరోజు రామయ్య పట్టణం నుండి రొయ్యల్ని అమ్మి బాగా అలసిపోయి వచ్చాడు. ఆహా, ఈ రోజు పని ఎంత ఉందో. మనుషులకు కష్టం తప్ప మిగిలేది ఏమీ లేదు. ఏంటి రామయ్య, ఇవాళ కూడా చాలా దూరం ప్రయాణించినట్టున్నావు. బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. ఏం చెప్పమంటావు సోమయ్య, పట్నంలో గిరాకీ బాగుంది, కానీ అంతకంటే ఎక్కువ కష్టం ఉంది. ఆ బరువు మోయడం, రోజంతా నిలబడ్డం, మాటల్లో చెప్పలేననుకో. మరి ఇంత కష్టపడితే ఎంత మిగిలింది? అదే లెక్క చూస్తున్నాను. ఉదయం నేను తీసుకెళ్లిన రొయ్యలు 30 కిలోలు. ప్రతి కిలోకు 150 రూపాయలు వచ్చింది. అంటే మొత్తం 4,500 రూపాయలు. అది మంచి మొత్తమే కదా? మంచి మొత్తం కాదు సోమయ్య, నువ్వు లెక్క సరిగ్గా వినలేదు. అందులో బాడుగకే 500 పోయింది. మార్కెట్లో స్థలానికి 100 రూపాయల అద్దె. పట్నంలో మధ్యాహ్నం భోజనానికి మరో 100. మిగిలింది 3,800. అయినా 3,800 ఒక్క రోజుకి సంపాదించడం తక్కువ కాదు కదా? సరిపోదు సోమయ్య, సరిపోదు. మా అమ్మాయికి కొత్త బట్టలు కొనాలి. మా ఆవిడ 6 నెలలుగా ఒక వెండి వస్తువు కొనుక్కోవాలని అడుగుతోంది. పక్కూరి వ్యాపారికి అప్పు తీర్చాలి. ఈ 3,800 రూపాయల్లో ఇవన్నీ ఎలా సరిపోతాయి చెప్పు? రామయ్య, నేను నీ కష్టాన్ని కాదన్ను, కాని నాదొక చిన్న సందేహం. నువ్వు కేవలం డబ్బు సంపాదన కోసమే కష్టపడుతున్నావా, లేక జీవితాన్ని ఆనందించడం కోసమా? ఏం మాట్లాడుతున్నావు సోమయ్య? డబ్బుంటేనే కదా ఆనందం. నువ్వు చూడు, రోజుకి 2-3 గంటలు నీ పడవలో వెళ్ళి కొన్ని చిన్న చేపలు పట్టుకొస్తావు. నీ జీవితం ఇలాగే ఉండిపోతుంది. నేను నా వ్యాపారాన్ని పెంచాలి, పెద్ద వ్యాపారిని కావాలి. అవును రామయ్య, నేను రోజుకి 3 గంటలు మాత్రమే పనిచేస్తాను. మిగిలిన 21 గంటలు నా ఇష్టం. నా భార్యతో మాట్లాడతాను, మా చెట్టు కింద కూర్చొని చల్లని గాలి ఆస్వాదిస్తాను, ఈ ప్రకృతిని చూస్తాను. నేనేం పేదవాణ్ణి కాదు. నాకు కావలసినంత సంపాదించుకున్నాను. నీకు కావలసినంత అంటే రోజుకు 600 రూపాయలు సరిపోతుందా? నువ్వు కూడా నాలాగే కష్టపడితే ఆ 600 రూపాయలు 8,000 అయ్యేవి కదా? 8,000 అయితే ఏం చేస్తాను చెప్పు రామయ్య? నా ఆకలి 600 రూపాయలతోనే తీరిపోతుంది. 8,000 సంపాదించడానికి నేను అదనంగా 10 గంటలు కష్టపడాలి కదా? ఆ 10 గంటల ప్రశాంతత విలువ 8,000 కంటే తక్కువ కాదు రామయ్య. దాని గురించి ఆలోచించు. నువ్వెప్పుడు ఇలాంటి సిద్ధాంతాలే చెప్తావు. అందుకే నువ్వింకా చిన్న పడవలోనే ఉండిపోయావు.
రామయ్య మరుసటి రోజు ఉత్సాహంగా వచ్చి, సోమయ్య సోమయ్య, నాదొక గొప్ప ఆలోచన. చెప్పు రామయ్య, నీ ఉత్సాహం చూస్తుంటేనే ఏదో పెద్ద ప్రణాళిక వేసినట్లున్నావు. పెద్ద ప్రణాళికే. ఈరోజు నేను మరో 2 పెద్ద బుట్టలు కొత్తగా మంచు పెట్టెలు కొన్నాను. ఇక నుండి నేను మన ఊరి రొయ్యలతో పాటు పక్క ఊరి రొయ్యలను కూడా కొని పట్నానికి తీసుకువెళ్తాను. పక్కూరి రొయ్యలు కూడానా? అంటే నీ పని రెట్టింపు అవుతుంది కదా. అవుననుకో, కానీ లాభం కూడా రెట్టింపు అవుతుంది. నేను రోజుకి దాదాపు 60 కిలోల రొయ్యలు అమ్మగలను. అంటే లాభం 7,000 రూపాయలకు పెరుగుతుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. 7,000 రూపాయల రోజువారీ లాభం చాలా గొప్ప విషయం. కానీ దానికి నువ్వెంత సమయం, ఆరోగ్యం ఖర్చు చేస్తున్నావు. పర్వాలేదు సోమయ్య, 4 నెలలు బాగా కష్టపడితే ఆ అప్పులన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత నేను కూడా ఒక చిన్న సరుకు రవాణా బండిని కొనుగోలు చేస్తాను. సరుకు రవాణా బండినా? అది కొనడం చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. ఖర్చే అనుకో, కానీ ఆలోచించు. రవాణా బండి ఉంటే నేనింక బాడుగ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా రొయ్యలు చెడిపోకుండా త్వరగా పట్నం చేరుతాయి. నా వ్యాపారం మరింత సులభం అవుతుంది. సులభం అవుతుందా? నాకు తెలిసి అప్పుడు నీకు వ్యాపారి స్థానం నుండి యజమాని స్థానం వస్తుంది. అంటే అప్పుడు నువ్వు కూలీల్ని నియమించుకోవాలి. వారి జీతాలు, బండి మరమ్మతులు, నూనె ఖర్చులు. అవును, నేనొక సహాయకుణ్ణి పెట్టుకుంటాను. నేనప్పుడు అన్నీ చూసుకుని యజమానినవుతాను. నా పని కూడా తగ్గుతుంది. నీ పని తగ్గుతుందా? యజమాని పనంటే కూర్చుని విశ్రాంతి తీసుకోవడం కాదు రామయ్య. అప్పుడు నీకు 10 మంది కూలీలను పర్యవేక్షించే భారం, మార్కెట్లో పెరిగే ధరల ఒత్తిడి, అప్పు తీర్చే ఆలోచన, రొయ్యలు చెడిపోకుండా చూసుకునే బాధ్యత పెరుగుతాయి. అప్పుడు నీ విశ్రాంతి ఏమవుతుంది? విశ్రాంతి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నేనిదంతా కష్టపడేది కూడా విశ్రాంతి కోసమే కదా. నా వ్యాపారం పెరిగితే 10 సంవత్సరాల తర్వాత నేను నా వ్యాపారాన్ని నా కొడుకు అప్పగించి నువ్విప్పుడు కూర్చున్నట్లు ప్రశాంతంగా కూర్చుంటాను. నీ కొడుకు 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలనుకుంటాడో నీకు తెలుసా? నువ్వీ 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన విశ్రాంతిని అతను వదులుకుంటాడా? ఈ 10 సంవత్సరాలు నువ్వు నీ కుటుంబంతో గడపని సమయాన్ని 10 సంవత్సరాల తర్వాత నీ డబ్బు తిరిగి తీసుకురాగలుగుతుందా? అరే, మళ్ళీ అదే మాట. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో గౌరవం ఉండదు అని నేను చెప్తున్నాను కదా. నేను నా కొడుకుకు పెద్ద వ్యాపారాన్నిస్తే అతని ఊర్లో పెద్ద మనిషిగా బతుకుతాడు. పెద్ద మనిషిగా బతకడానికి డబ్బు మాత్రమే కొలమానం కాదు రామయ్య. ఇతరులకు సహాయం చేయడం, మంచి మనసు, నిస్వార్థ ప్రేమ కూడా కావాలి. నేను ముందు డబ్బు సంపాదిస్తాను, ఆ తర్వాత నీలాగా నీతులు చెప్తానులే. చూస్తూ ఉండు. 2 సంవత్సరాల్లో నేనీ ఊర్లోనే అతి పెద్ద రొయ్యల వ్యాపారం అవుతాను. నీకు శుభాకాంక్షలు రామయ్య. నీ ఆరోగ్యం జాగ్రత్త. రామయ్య చెప్పినట్లే చేశాడు. అతనప్పు చేసి కొత్త రవాణా బండి కొన్నాడు. 4 సహాయకుల్ని నియమించుకున్నాడు. అతనిప్పుడు పట్టణంలో తనకంటూ ఒక పెద్ద రొయ్యల దుకాణాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అతను సంపాదించడం మొదలుపెట్టాడు. కాని అతని ముఖంలో నవ్వు తగ్గిపోయింది. రామయ్య రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగొస్తూ అలసటతో నడుస్తున్నాడు. సోమయ్య, ఇంకా కూర్చున్నావా? అవును రామయ్య, నాకీ చల్లని గాలంటే చాలా ఇష్టం. నువ్వేంటి ఇంత ఆలస్యం చేశావు? ఆలస్యం ఏం కాదు సోమయ్య. దుకాణంలో రొయ్యల నిల్వ లెక్కలు, కూలీల జీతాల లెక్కలు, రేపటి రవాణా ఏర్పాట్లు ఇవన్నీ చూసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. మరి నీ భార్య, నీ పిల్లలు? మా ఆవిడ అలవాటు పడింది. కొడుకు నిద్రపోయే సమయానికి నేనింటికొస్తున్నాను. ఈ కష్టమంతా వాళ్ల భవిష్యత్తు కోసమే. రామయ్య, నేను నీ కష్టాన్ని గౌరవిస్తున్నాను. కానీ నువ్వు 2 సంవత్సరాల క్రితం చెప్పిన మాట గుర్తుందా? 4 నెలలు కష్టపడితే అప్పులన్నీ తీరిపోతాయి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటాను అన్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది. అప్పులు తీరాయా? తీరాయి. పాత అప్పులు తీరాయి, కానీ కొత్త అప్పులొచ్చాయి. కొత్త అప్పులా? ఎందుకు? వ్యాపారం పెంచడానికి సోమయ్య. పక్కూర్లో ఒక పెద్ద మంచు గిడ్డంగి ఉంది. నేను దాన్ని లీజ్కి తీసుకున్నాను.
ఇంకా ఎక్కువ రొయ్యలను నిల్వ చేయగలను. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ధర పెరిగినప్పుడు అమ్మి ఎక్కువ లాభం పొందవచ్చు. అంటే నువ్విప్పుడు రొయ్యల వ్యాపారితో పాటు గిడ్డంగి యజమాని కూడా అయ్యావా? అవును, గిడ్డంగి కూడా నాదే. అందులో రొయ్యల్ని నిల్వ చేసే కూలీలు కూడా నావాళ్లే. అప్పుడు నువ్వు నీ కొడుక్కి అప్పగించాలనుకున్న విశ్రాంతి ఎక్కడుంది రామయ్య? ప్రతి అప్పు తీరిన వెంటనే నీకు మరింత పెద్ద బాధ్యత వస్తోంది. సంతృప్తి చెందకూడదు సోమయ్య. మార్కెట్లో పోటీ పెరిగింది. నేనాగిపోతే ఇంకో వ్యాపారి నన్ను దాటి ముందుకు వెళ్ళిపోతాడు. నేనెప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలి. నువ్వు మొదటి స్థానంలో ఉన్నావు అని నీకెలా తెలుస్తుంది? ఎక్కువ డబ్బుంటే. తెలుసా సోమయ్య, ఆ ఎక్కువ సొమ్మును నువ్వెప్పుడు ఖర్చు చేస్తావు రామయ్య? నీ భార్య నీకోసం ఎదురుచూసే సమయంలోనా? నీ కొడుకు నిద్రలో ఉన్నప్పుడా? నేనంతా సర్దుకున్న తర్వాత నా డబ్బును మా పిల్లల చదువుల కోసం, మా కుటుంబం కోసం, ఇల్లు కట్టడం కోసం ఉపయోగిస్తాను. నువ్విల్లు కట్టడానికి డబ్బు సంపాదించావు, బానే ఉంది. కానీ ఆ ఇంట్లో నువ్వు విశ్రాంతి తీసుకునే సమయం ఎప్పుడు రామయ్యా? నిజం చెప్పు, నీకిప్పుడు 6,000 రోజువారీ లాభం వస్తోంది. అయినా నువ్వు అప్పటికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నావా? లేదు సోమయ్య, పడుకున్న రొయ్యల్లెక్కలే, లేచిన రవాణా బండి మరమ్మత్తుల్లెక్కలే. నా మనసంతా అశాంతితో ఉంది. అదే రామయ్య, నువ్వు నీ గమ్యాన్ని నీ దారి మధ్యలోనే వదిలేశావు. నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి సంపాదిస్తున్నావు, కానీ సంపాదించడం నీ అలవాటుగా మారిపోయింది. నాకిప్పుడు భయమేస్తోంది సోమయ్య. నేనీ వ్యాపారం నుండి తప్పుకుంటే నా అప్పులు ఏమవుతాయో? నేను పనిచేయకపోతే నా కూలీలకు జీతాలెలా ఇస్తాను? నా వ్యాపారం కుప్పకూలిపోతే నా గౌరవం ఏమవుతుందో? నీకు భయం ఉంది, నాకు లేదు. ఎందుకంటే నా ఆదాయం నా ఖర్చు కంటే కొద్దిగా ఎక్కువ. నీ ఆదాయం నీ ఖర్చుల కంటే చాలా ఎక్కువ. కానీ నీ భయం నీ ఆదాయం కంటే రెట్టింపెక్కువ. నువ్వు కేవలం రొయ్యల వ్యాపారం చేస్తున్నాను అనుకున్నావు, కానీ అది నిన్ను పరిపాలించడం మొదలుపెట్టింది రామయ్య. నేనిప్పుడు ఏం చేయాలంటావు సోమయ్య? నేనీ ఉచ్చులో నుండి ఎలా బయటపడాలి? ఉచ్చులో నుండి నువ్వు బయటపడాలంటే ముందు నీ మనసుని మార్చుకోవాలి. ఎలా? ముందుగా నువ్వు వారంలో ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకో. ఏ లెక్కలు చూడకు. నీ భార్య నీ కొడుకుని తీసుకుని పక్కనే ఉన్న తీరానికి వెళ్ళు. అక్కడ నువ్వు మళ్ళీ నీ చిన్ననాటి రామయ్యను చూస్తావు. ఒక రోజు సెలవా? అది చాలా నష్టం కదా సోమయ్య. నష్టం కాదు రామయ్య. నీ మనసు ప్రశాంతంగా ఉంటే మిగిలిన 6 రోజులు 12 రోజుల పని చేయగలుగుతుంది. ప్రశాంతమైన మనసులోనే మంచి ఆలోచనలు పుడతాయి. నువ్వు ఆ ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకపోతే నీ ఆరోగ్యం పాడై నువ్వు 6 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. అది నిజమే అనుకో. నా ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగుండటం లేదు. రెండో విషయం, నీకు రోజుకెంత డబ్బు అవసరమో నిర్ణయించుకో. నీ అవసరాలు, నీ కోరికలు వేరు రామయ్య. కొత్త రవాణా బండి కొండని నీ కోరిక. నీ కుటుంబానికి 2 పూట్ల మంచి భోజనం పెట్టడం నీ అవసరం. నీ అవసరం తీరిన తర్వాత నీ కోరికని ఆపుకోవడం నేర్చుకో. అవసరం, కోరిక, తేడా అర్థమైంది. నేను కొత్త గిడ్డంగి లీజుకు తీసుకునే బదులు మన ఊర్లోనే నా కొడుకు కోసం ఒక పుస్తకాల దుకాణం పెట్టి ఉండాల్సింది. అది నా కోరిక కాదు, నా కొడుకు ఆనందానికి కారణమయ్యేది. ఖచ్చితంగా నువ్వు నీ కొడుకుకి వారసత్వంగా ఆనందాన్నివ్వు. డబ్బెప్పుడూ పోతుంది, వస్తుంది. కానీ ఆనందం పోతే తిరిగి రావడం కష్టం. ఈరోజు నువ్వు నాకు గొప్ప పాఠం నేర్పావు సోమయ్య. నేను పదే పదే డబ్బు సంపాదించడం అనే పోటీలో పడి నా పక్కనున్న ఆనందాన్ని, ప్రశాంతతని మర్చిపోయాను. నువ్వు చిన్న వ్యాపారం చేస్తున్నా నీ మనసు చాలా పెద్దది. చిన్న వ్యాపారం కాదు రామయ్య, నేను జీవితం అనే వ్యాపారం చేస్తున్నాను. అందులో ముఖ్యమైన వస్తువులు సంతోషం, విశ్రాంతి, ప్రేమ. వీటిని కొనేవాళ్లు లేరు. ఇవి మనలోనే ఉండాలి. ఇకపై నేను కూడా వారంలో ఒకరోజు విశ్రాంతి తీసుకుంటాను సోమయ్య. ఆ రోజు నువ్వు నేను ఈ తీరంలో కూర్చుని సూర్యాస్తమయాన్ని చూద్దాం. అంతకంటే గొప్ప లాభం ఏముంటుంది రామయ్య? అదే అసలైన జీవితం. రామయ్య ఆ రోజు నుండి మారడం మొదలుపెట్టాడు.
అతను తన వ్యాపార బాధ్యతల్ని కొద్దిగా తగ్గించుకొని తన సహాయకులకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాడు. రోజుకి 2 గంటలు ఇంటికే కేటాయించాడు. అతని సంపాదన కొద్దిగా తగ్గింది, కానీ అతని జీవితంలో సంతోషం, సంతృప్తి పెరిగాయి. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ దానికంటే ముఖ్యం సంపాదించిన డబ్బుతో ప్రశాంతంగా బతకడం. సంతృప్తి లేని సంపాదన ఒత్తిడిని మాత్రమే ఇస్తుంది. మనకు కావలసినంత సంపాదించి మిగిలిన సమయాన్ని ఆనందంగా గడపడంలోనే జీవిత పరమార్థం ఉంది.